మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ రైస్. బ్రోకలీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కొంచెం బటర్ని ఇలా ప్యాన్లో గ్రీస్ చేసుకుందాం. ఓకే, ముందుగా మనం బ్రోకలీ వేసుకొని కాస్త సాటే చేసుకుందాం. మనకి బ్రోకలీలో కూడా మంచి న్యూట్రియం వాల్యూస్ ఉంటాయి. ఫైబర్తో పాటు బోల్డ్ అని మినరల్స్ కూడా ఉంటాయి. ఎస్పెషలీ ఎవరికైతే యూటీఐస్ ఉంటాయో అలాంటి వాళ్ళకి బ్రోకలీ ఈజ్ ఎ వెరీ గుడ్ వెజిటబుల్. బ్రోకలీని ఎక్కువసేపు కుక్ చేసి బాయిల్ చేసి అలాంటి అవసరం లేదు. చాలా త్వరగా దీన్ని మనం కుక్ చేసుకోవచ్చు. సో అలా లైట్గా సాటే చేసుకున్నా స్టీమ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా బటర్లో కొంచెం సాటే చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నాను క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్. సో ఇందులో కూడా మనకి వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. అలాగే ఉడికించిన సింగిల్ పాలిష్ రైస్, హ్యాండ్ పౌండెడ్ రైస్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నవి బాగా అందుతాయి. సో వైట్ రైస్ కి బదులుగా ఇలా ప్లాన్ చేసుకోండి. ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. కాస్త కొత్తిమీర, అగైన్ వైటమిన్ సి అండ్ ఫైబర్. ఓకే, డన్. సింపుల్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. బ్రోకలీ రైస్ రెడీ అయిపోయింది. బ్రోకలీ రైస్ కి కావలసిన పదార్థాలు: బటర్ 1 టీ స్పూన్, ఉడికించుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బ్రోకలీ 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. బ్రోకలీ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకొని ఆ తర్వాత బ్రోకలీని కాస్త సాటే చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, ఉడికించిన బ్రౌన్ రైస్, ఉప్పు వేసి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ రైస్ రెడీ.